హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మోరంపూడి అనే చిన్న గ్రామంలో ఉన్నాము. రాజమండ్రికి అవుట్స్కట్స్ మాట. రాజమండ్రి మోరంపూడి, పాత మోరంపూడి అంటారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి ప్రత్యక్షంగా వెలిసింది ఉంది. అంతా కొబ్బరి తోటలు, వాటి మధ్యలో స్వయంగా వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ కొలువై ఉంటారు. హనుమాన్ ఉంటారు. ఈ గుడి పరిసరాలు మంచిగా కలర్స్ వేసి గుడి అంతా సర్వాంగ సుందరంగా అలంకరించున్నారు. పొద్దున్న అయితే చాలా రష్, అసలు రాలేము. ఇప్పుడు నేను సాయంత్రం ఖాళీగా ఉంటుందని ఈ టైంలో వచ్చి దర్శనం చేసుకుంటున్నాను. స్వామి ఇప్పుడు మనకి ఈ పంతులు గారు మనకి స్వామి గురించి అది వివరంగా చెప్తారు. సార్ నమస్తే సార్. మాకు ఈ స్వామిని దర్శించుకోవడం వలన కలిగే ఫలితాలు అవి చెప్పండి. ఏమేమి జరుగుతాయి ఇక్కడ, పూజలు అవి చెప్పండి. చెప్పండి సార్. 1988లో ఇది ఒక నార్మల్ అండి. ఇది నార్మల్లో నేల భూమిలో రెండు పాములు పడినాయండి. ఈ రెండు పాములు కూడా ఈ నార్మల్కి వచ్చేటోడు ఒక మేకలో తోలుకొని వచ్చేటోడు. ఆ తోలుకొని వచ్చి ఆయన చూసి ఈ నేల పాములు పడినాయండి. ఈ పాములు పడినట్లో ఇది ఏంటంటే ఈ సైడ్కి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి పాములు పడినాయి అని చెప్పారండి. పాములు పడగానే ఆ సైడ్కి వెళ్ళి ఆయన వచ్చి ఇందులో పాములు పడినాయి అని చెప్పగానే ఇందులో సిరిడి యేసు గారు, సిరిడి శామిల్ గారు వీళ్ళండి ఈ సైడ్కి గల వాండర్లో ఇందులో రెండు సర్పాలు ఎప్పుడైతే పడినాయో వీళ్ళు ఒంటి మీదకి వచ్చి మాకు గుడి కట్టండి అని చెప్పారు. గుడి కట్టిన తర్వాత రెండు పాములు కాలం చేసినండి. ఆ రెండు పాములు కూడా పండించి ఆ రెండు పాములు కూడా కాశీ తీసుకెళ్ళి కలిపిన తర్వాత బయట పుట్ట లోన పుట్ట కలిగినాయండి. వాళ్ళు అక్కడ నుండి అస్థిపలు కల్పించిన తర్వాత నేను రెండు పుట్లు కూడా ఈ రెండు పుట్లు ఈ వేటకి 35 సంవత్సరాలు దాటి 35వ సంవత్సరం మేము అడిగేటండి. ఈ గుడికి 250 మంది చిల్లర సంతానం లేని వారికి సంతానం కలిగిందండి. అలాగే ఒక 150 మందికి పెళ్ళిళ్ళు అయినాయండి. రుణ బాధలు కూడా తీరినాయండి. ఇది పాత మోరంపూడిలో ఉన్న ప్రత్యక్ష నాగరావత ఆలయం అండి. ఇది దీనికి ధర్మకర్తలు శ్రీ నాగలక్ష్మి గారు, శ్రీ గంగాధరం గారు, శ్రీ గంగరాజు గారు అండి. దీనికి ఆలయ ధర్మకర్తలు నేను ఆలయ పోషకులు గారండి. ఈ గుడికి ఈరోజు షష్ఠి సందర్భంగా ఒక్క ఊరు నుండే రాలేదండి. అన్ని ఊర్ల నుండి కూడా వచ్చేటట్టుకి ఎక్కడి నుండో పొరుగురు నుండి, హైదరాబాద్ నుండి, ఇక్కడ ఒంగోలు నుండి, నావారు నుండి, చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా ఈ గుడి బాగా ప్రసిద్ధి అండి. స్వయంభూగా ఆలయం అనేది. కావున భక్తులందరికీ నిత్యం చేసుకున్నది ఏంటంటే ఇందులో నాగపంచమికి ప్రతి నాగపంచమి కూడా రావుకేతు పూజ కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి ఈ ప్రత్యక్ష నాగదేవత ఆలయంలో దర్శనం భాగ్యం చేసుకుని సంతానం లేని వారికి కళ్యాణం చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాం. మనకి పంతులు గారు చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రాజమండ్రి వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని తప్పకుండా అందరూ దర్శించుకోండి. ఇక్కడికి 3 కిలోమీటర్లు అండి. అది కూడా చెప్తున్నారు సారు. రాజమండ్రి పాత మోరంపూడికి 3 కిలోమీటర్లు అండి. 20 రూపీస్ తోటి వచ్చేయచ్చు. 4 కిలోమీటర్లు అండి. ఇటు కేశవాడ నుండి కానీ మెండపేట
కాకినాడ కానీ వచ్చిందే 10 కిలోమీటర్లు అండి. కావున భక్తులందరూ కూడా ఈ ప్రత్యక్షనాథ ఆలయంకి రావాల్సిందిగా కూర్చున్నాను. థ్యాంక్ యూ సార్. చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి. వీలున్న వాళ్ళందరూ దర్శించుకోండి. చాలా సంతోషం సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా కోసం.